కనకధారా స్తోత్ర పారాయణలో తిరిగి స్వాగతం. 14-15 శ్లోకాలు లాస్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం. ఇప్పుడు 16-17 శ్లోకాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరని సంకలయంతు మాన్యే. ఇది 16వ శ్లోకం. సంపత్కరాణి సకలేంద్రియనందనాని, దేవతలందరిలోకి కూడా మాన్యురాలైనటువంటి ఓ మహాలక్ష్మి, మేము నీకు చేసేటటువంటి వందనముల వల్ల సకల ఐశ్వర్యములు లభించుగాక. వందనం చేస్తేనే సకల ఐశ్వర్యాలు లభించుగాక. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురతా హరణోద్యతాని మామేవ మాతరని సంకలయంతు మాన్యే. ఇక్కడ అదే చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు తెలుసా అండి? మా యొక్క ఇంద్రియములన్నీ కూడా సుఖపెట్టేటటువంటిది. ఇంద్రియ భోగాలు వస్తే ఇంద్రియాపేక్ష, అందుకే దేహాభిమానాన్ని వదిలేయండి, ఎంతో కొంత ఎంతో కొంత అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడైనా అమ్మ, నేను ఎక్కువ దేవీ ఉపాసనలో ఉంటాను కాబట్టి అమ్మ గురించే చెప్తానేమో, కానీ ఆ లలితా సహస్రనామం తీసుకోండి, అమ్మవారి యొక్క వర్ణన, కాళ్ళు ఇలా ఉంటాయి, కళ్ళు ఇలా ఉంటాయి, భుజాలు ఇలా ఉంటాయి, అమ్మ ఈ నగలు పెట్టుకుంది, అమ్మ యొక్క కను బొమ్మలు ఇలా ఉంటాయి. ఇవన్నీ 22 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. అంటే చూడండి, భౌతికంగా ఉన్నది చాలా కొంచెమే. మనిషి కూడా ఆ ఇంద్రియ లాలస, ఇంద్రియం మీద ఆపేక్ష, దేహాభిమానం ఎంతో కొంత తగ్గాలి. ఈ దేహాభిమానం తగ్గితేనే భౌతికంతో కొంచెం కనెక్టివిటీ తగ్గుతుంది. దేహం అంటే కేవలం ఇదే కాదు, బాహ్యంగా చూసేదంతా బాహ్యమే, అదంతా స్థూలమే. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు, మాకు ఇంద్రియములంటే చాలా సుఖపెట్టేటటువంటివి. అవి రాజాదిరాజ్యత్వమును సైతము ప్రసాదింప చాలనివి. ఇంద్రియాల ఆలస్యం ఉంటే ఏమవుతుంది? మనకి ఏది కూడా ఇవ్వలేదు. అవును కదా, ఇంకా క్షీణిస్తూ ఉంటాం. ఇంద్రియ నేను అందంగా ఉంటాను, నేను కాబట్టి చేయగలిగాను అంటే ఈ అహంభావం ఎక్కువైపోతూ ఉంటుంది. నేను కాబట్టి అంటే ఈ దేహాన్ని చూసుకునే ఈ అహం ఎక్కువైపోతూ ఉంటుంది మనిషికి. నేను అన్న దాంట్లోనే అంతే చాలా అహంభావం. నేను అంటేనే సంస్కృతంలో అహం అంటే ఏంటండి? సంస్కృతంలో అహం అంటే నేనే, వేరే శబ్దం ఏం లేదు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనని అర్థం. మరి ఇక్కడ అహంకారము అంటే ఆ నేను అనే మమకారం ఎక్కువైపోవడమే అహంకారం. ఆ నేను అనే భావన అన్నిటిలో ఎక్కువైపోతే అదేమవుతుంది? మనకి దేన్ని కూడా ప్రసాదించదండి. అది ఏం చేస్తుంది? పాపాలని ఇంకా కూడా పోగు చేసేటటువంటివే ఇంద్రియాలు. అమ్మో, పాపాలని పోగు చేస్తాం. చూడకూడనివి చూస్తూ ఉంటాం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉంటాం. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. కానీ ఇది లేకపోతే మళ్ళీ మనుగడ లేదు, ఇది లేకపోతే ఆరాధన లేదు, ఇది లేకపోతే పూజ లేదు. కానీ ఎప్పుడైతే భౌతిక లాలస, ఇంద్రియ లాలస తగ్గుతూ ఉంటుందో సూక్ష్మారాధన పెరుగుతూ ఉంటుంది. అందుకనే చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు కనకు. ఇక్కడ అందుకే ప్రతి చోట చూడండి, ఇంకా చెప్తాను, ఈ శ్లోకం చాలా బాగుంటుంది. అవి నన్ను ఎప్పుడూ కూడా పసిబిడ్డలాగే పట్టుకుని ఉంటాయి. ఎందుకు? నా దురితాల్లో పడేయడానికి. ఇంద్రియ దేహ, మన పసిపిల్ల తల్లిని ఎలా అయితే వదిలిపెట్టదో అట్లాగా ఈ ఇంద్రియ లాలస, ఇంద్రియ భోగము, ఇంద్రియాల పట్ల ఆపేక్ష పసిపిల్లాడిలాగా ఎప్పుడూ నన్ను పట్టుకుని ఉండేసరికి నేను అహంకారంలో ఉంటూ ఉంటాను. మమ్మల్ని అందరినీ కూడా వీటి నుంచి విముక్తిని చేసి మమ్మల్ని అనుగ్రహింపు అని చెప్పి మనకి ఈ 16వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అందుకే సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, కానీ సర్వ సంపదలకు మూలమైనటువంటి ఓ మహాలక్ష్మి, ఇంద్రియాభిమానాన్ని తగ్గించి, మాకు ఇంద్రియలాలసని తగ్గించి, నీ యందు ఆపేక్ష పెరిగేలా చేసి మమ్మ అనుగ్రహింపు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. సరోరుహాక్షి, ఎక్కడ చూసినా కమలాలే. మరి ఇన్ని కమలాలు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి, సూక్ష్మంలో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా అండి? భార్యాభర్తల అన్యోన్యత చెప్తూనే భౌతికంగా తగ్గి సూక్ష్మంగా ఉండు, స్థూలంగా తగ్గి సూక్ష్మంగా ఉన్నప్పుడే నీకు ఏదైనా సులభం అవుతుంది. సూక్ష్మమైనటువంటి ఆలోచన, ఏ విషయం మనకు ఆలోచన పరిధిలో కూడా చూడండి, సూక్ష్మంగా ఏదైనా ఆలోచిస్తేనే ఆ పని బాగా అవుతుంది.
అవును కదా. భౌతికంగా కూడా అంతే. ఎప్పుడైతే ఇంద్రియాల మీద ఆపేక్ష తగ్గి సూక్ష్మంగా ఆలోచించడం మొదలు పెడతామో, దేవి ఉపాసన ఇదే చెప్తుందండి. ఉపాసనలో ఇదే చెప్తారు. ఏ మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా నువ్వు ఎలా జపం చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి, ఏది చేస్తే ఇప్పుడు లలితా సహస్రనామం ఉంది, భూప్రత్రయం దగ్గర నుంచి సహస్రారం దాకా ఎట్లాగ మనం చదవాలి. లలిత చదువుతూ ఉంటేసరికి అది పూర్తయ్యే లోపల నీ శరీరమే ఒక శ్రీచక్రం చదువుతుంటేనే శ్రీచక్రం ఏర్పడుతుందండి. అందుకే తప్పులు లేకుండా చదవమనేది. ఎందుకు అంటే ప్రతి బీజాక్షర మంత్రానికి ఇంతసేపు పలకాలని ఉంటుంది, లెక్క ఉంటుంది. ఇప్పుడు స్త్రీ అనే అక్షరం పలికామండి, అది ఎంతసేపు పలకాలో అంతసేపు పలకాలి. అప్పుడే దాని యొక్క ఆ శబ్ద తరంగ శక్తి వల్ల ఒక అక్షరం ఏర్పడుతుంది. అందుకని చక్కగా నిదానంగా నియమంగా చదవడం వల్ల భూపరత్రయం నుంచి మనకి సహస్రార చక్రం దాకా ఉండడంతో చక్కగా శ్రీచక్రం ఏర్పడుతుంది. నీకు తెలియక్కర్లా, అది నీ బయట ఆరా ఏదైతే ఉందో దానికి తెలిస్తే చాలు. నా సూక్ష్మ శరీరం శుద్ధిగా పడుతోంది, నన్ను ఏ నెగిటివ్ ఏం చేయలేదు అనేటటువంటి భావన నీ సూక్ష్మానికి తెలిస్తే చాలు. అందుకే ప్రతి మనిషి సూక్ష్మంగానే ఉండాలి, సూక్ష్మం గురించి ఆలోచించాలి. అప్పుడు భౌతికంగా వచ్చే ఇబ్బందులు కూడా మనల్ని ఏం చేయలేవండి, ఏం చేయలేవు. ఇక్కడ కూడా మనకి అదే చెప్పారు 16వ శ్లోకంలో. ఇక 17వ శ్లోకం, యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి, ఎవరి కటాక్షము కోరుచు మనసా వాచా కర్మణ భక్తులు నిన్ను ఉపాసన చేసి అష్టైశ్వర్యములని కూడగట్టుకుంటూ ఉన్నారో అట్టి హరిప్రియమైనటువంటి నిన్ను నేను శ్రద్ధతో భజిస్తున్నాను. ఇక్కడ అదే ఈ లాస్ట్లో చూడండి, త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఆ విష్ణు యొక్క వక్షస్థలం ఉన్నటువంటి ఓ తల్లి, ఓ హరిప్రియ, నిన్ను భక్తితో నేను అర్చిస్తున్నాను. ఎల్లవేళలా అనురాగం, భక్తి, ఇవన్నీ కూడా మనిషికి ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారు చూడండి, త్రికరణ శుచిగా మనస్సు వాక్కు కర్మ 3 సంతనోతి వచనాంగ మానసై. ఇవన్నీ కూడా శుద్ధి ఉండాలి. మళ్ళీ నేను కనకధార చదువుతున్నానంటే అవుతుందా? కాదు, నేను చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాగా మనస్సు వాక్కు కర్మ, చేసే పనిలో ఏం లేదు. కర్మ అంటే పని పని పని. ఈ కర్మ ఎలా చేస్తున్నాము? ఒక కత్తితో కూరగాయలు కొయ్యొచ్చు, ఒక కత్తితో పువ్వులు కొయ్యొచ్చు, ఒక కత్తితో ఇంకేదన్నా కొయ్యొచ్చు. అంటే చేసే పని మారింది తప్ప కత్తి యొక్క స్వభావం మారలే. అంటే ఇక్కడ మనస్సు వాక్కు కర్మ ఈ 3 అదుపులో లేకపోతే ఏమవుతాయి? రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అదే అదుపులో ఉంటే అవి దేనికి ఉపయోగపడాలి? మంత్రానికి, మంచి ఆలోచనకి. ఎప్పుడైతే ఇలా ఉంటామో మనస్సు వాక్కు కర్మ నీకు చక్కగా నీ అదుపులో ఉంటాయో అప్పుడు అంతఃకరణ శుద్ధి ఎలా ఏర్పడుతుంది అంటే 4వది యాడ్ అవుతుంది వీటికి, అదే బుద్ధి. అప్పుడు అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు, మనస్సు వాక్కు కర్మ అదుపులో ఉంచుకుని మనసా వాచా కర్మణ. మాట మాట్లాడితే అమ్మ గురించి, కూర్చుంటే అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అమ్మ ఇంత విశదీకరించి సామాన్యులమైనటువంటి మనకే చాలా నియమాలు ఉంటాయి. ఉదయాన్నే స్నానం చేయాలి, పూజ చేసుకోవాలి, అల్పాహారం చేయాలి. మనం ఈ మూడ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా పిలిస్తేనే పలుకుతాం. మన యొక్క మూడు బాగాలేదు, ఎవడైనా గట్టిగా పిలిస్తే తిడతాం. అంటే భౌతికంగా పుట్టి చీము నెత్తురుతో పుట్టిన పంచభూతాలతో తయారైనటువంటి శరీరంతో పుట్టిన నీకే ఇన్నుంటే మరి అక్కడ పరాశరీరమే ఎన్ని నియమాలు కావాలి, ఎంత పాటించాలి? భగవంతుడు కనిపించడం అంత సులువా? నిజమే కదా. ఈవేళ పూజల్ని సింప్లిఫై చేసి చెప్తున్నాం. ఎందుకు అంటే నువ్వు మనసా వాచా త్రికరణ శుద్ధిగా చేస్తావేమో అని ఒక అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. కానీ అది నువ్వు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే అంత తొందరగా భగవంతుడు పలకడండి. పలికితే ఈ కష్టాలే ఉండవుగా. అందరూ సుఖపడితే మరి కష్టపడేవారు ఎవరు? కష్టపడేవారు ఏదైనా మన చేతిలోనే ఉంటుందండి. అందుకే
మనం లేవగానే అదే చెప్పుకుంటాంగా, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. నీ శక్తి నీ పిడికిల్లో ఉంది. కానీ ఇది గ్రహించేది ఎప్పుడు? ఇదే అంతర్ముఖ సమారాధ్య. ఇది అంతర్ముఖ సమారాధ్య. ఇదే నిజమండి. ఇది మన ధర్మం ఇదే కదండి చెప్తా. కరెక్టే. పిడికిలే శక్తి. భగవత్ శక్తి కూడా ఇదే. కానీ ఇది నువ్వు తెలుసుకుని రావాలి అంటే భౌతికంగా కనెక్టివిటీ ఉండకూడదు. నువ్వే ఉన్నావు. సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. సూక్ష్మంగా ఆలోచించినప్పుడే భగవంతుడు. ఈ సూక్ష్మంగా ఆలోచించేటటువంటి స్థితి రావడానికి మనిషికి కొన్ని నియమాలు కావాలిగా మరి. అవునండి. ఇప్పుడు చెప్పాను, లలితా సహస్రనామాన్ని భూప్రత్రించి సహస్రారం దాకా చేరుకోవాలి, చదువుకోవాలి అంటే అట్లా స్పృశిస్తూ ఒక్కొక్క చక్రాన్ని చదువుతూ ఉంటాం మేము శ్రీ విద్యలో. అది తెలిసి ఉండాలిగా. అవును కదా. ఇదే ఇక్కడ అదే చెప్తున్నారు. అలా తెలుసుంటే నీ మనస్సు, వాక్కు, కర్మ అదుపులో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అమ్మ కూర్చుంది అనే భయం ఉంటుంది నీకు. ఈ స్పృహ మర్చిపోతున్నాం అందరం. భగవంతుడికి మనకు తెలియకుండానే దూరం అవుతున్నాం, స్పృహలో ఉండట్లా. అంటే వివరం తెలియకంటారా, తెలిసిన అజాగ్రత్త అంటారా? రెండూ అండి. ఇంకొకటి ఆవిడ పేరేంటి తెలుసా? మహామాయా స్వరూపిణి. ఏది అద్భుతం. మాయలో పడేస్తుందేగా. మరి ఎందుకు మాయలో పడతామంటే, తల్లి గర్భంలో బయటకు ఎలా వచ్చావు? మాయలోంచి వచ్చావు, ఇంకొక మాయలోకి వెళ్ళిపోతున్నావు. కానీ ఆ మాయలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు? నీటిలో ఉన్నాం. నీటిలో ఎక్కడ? నారము అంటే నీరు, నారాయణికి దగ్గరగా ఉన్నాం. మరి ఆ మాయలోంచి బయటికి పడిపోగానే మాయలోంచి వచ్చాం, మాయలోనే పడతాం, మాయలోనే ఉంటాం. అందుకే ఆవిడ పేరు మహామాయా స్వరూపిణి. ఏది చెయ్యకూడదో అదే చేయిస్తుంది, ఏది చెప్పకూడదో అదే చెప్పిస్తుంది. ఎందుకంటే కర్మంతా పోగు చేసుకుని ఈ జన్మకి బ్యాంకులో వేసుకుని వెళ్తాం పితృలోకాలకి. అక్కడి నుంచి మనం డిసైడ్ అవుతామంటండి. మనం డిసైడ్ అవుతాం. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఎలా ఉంటాడు అంటే, సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ. 24 గంటలు ఏడుస్తాడు. ఈ మలమూత్రాల్లో, ఈ నీటిలో నాకు ఈ కర్మ ఏంటి అసలు? నేను పోయిన జన్మ గుర్తుంటుందట. ఉంటుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు. నేను ఇక మళ్ళీ పుట్టాక అలాంటి తప్పులు చేయకూడదు అని డిసైడ్ అయ్యి 24 గంటలు భగవన్నామం. చీకటి గృహలో ఉన్నట్టే కదండి. చీకటి గృహ, అంధాకారంలో, నీటిలో, మలమూత్రాలలో, తల్లి తిన్న ఆహారపు ఎంగిలిలో పెరుగుతూ ఉన్నప్పుడు జీవి ఏమనుకుంటాట, ఈ కర్మేంటి, నాకు మోక్షం కావాలి, మళ్ళీ పుట్టిన తర్వాత నేను తప్పులు చేయకూడదు అని మాయలో ఉన్నప్పుడు అనుకుంటాడు. ఆ మాయ లోపల ఉన్నప్పుడు. ఎప్పుడైతే మాయలోంచి బయటకు వచ్చి ఈ మాయలో పడతాడో పుట్టగానే బ్రహ్మస్థానం నుంచి కుండలిని శక్తి చుట్టుకుని వెళ్ళి పడుకుని ఉంటుంది నీ లోపల. నువ్వు ఎప్పుడు జాగృతం చేస్తే ఈ మాయలోంచి బయటపడేద్దాన్ని నిన్నది. అది గుర్తుండదు మనకి. కడుపులో ఉన్నప్పుడే అనుకుంటాం, పోయిన జన్మలో ఈ పాపాలు చేశాను, ఈ జన్మలో చేయకూడదు, నాకు మోక్షం కావాలి, భగవంతుడు కావాలని ప్రతి శిశువు అనుకుంటుందట. కానీ జన్మించి తల్లిని గుర్తుపట్టడం, తండ్రిని గుర్తుపట్టడం, అన్నప్రాసన అయిన తర్వాత నుంచి జీవిలో మార్పు వస్తూ ఉంటుంది. జీవిలో మార్పు. ఆహారమే నీ మనసు, ఆహారమే నీ శరీరం కదా. అవును, మీరు ఇలా చెప్తున్నారు. పసిబిడ్డ, ఏమీ తెలియని బిడ్డలోనే ఇన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు సామాన్య మానవులు ఒక భక్తిలో ఉన్నప్పుడు, ఒక పూజలో ఉన్నప్పుడు ఎంతో పవిత్రంగా ఉండి, ఇంకా నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి, నేను ఎప్పుడు ఇలా జాగ్రత్తగానే ఉండాలనుకుంటాను. మళ్ళీ అంతే తెల్లారేపాటికి మారిపోతారు. వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో చెప్పారని, ఇదే గొడవతో ఉంటారు. మహామాయా స్వరూపిణి. మరి అందరికీ మోక్షం ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ కర్మంతా పోగు చేసి పైకి వెళ్ళి డిసైడ్ అయ్యాంగా ఈ గర్భంలోకి రావడానికి కూడా అక్కడ ఆలోచించుకున్నాం అనమాట. నేను ఈ జన్మలో ఈ కర్మ చేశాను, ఇలా పుడితే. అంటే తల్లిదండ్రులను వాళ్ళే ఎంచుకుంటారంటారా? వాళ్ళే ఒక జీవే ఎంచుకుంటాటండి. జీవి ఎంచుకుని వర్షపు చుక్క ద్వారా ఒక ధాన్యం గింజలోకి పడి, ఆ ధాన్యం ద్వారా ముందు తండ్రి గర్భంలోకి వెళ్తాడు, తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశించి మళ్ళీ పుడతాడు. తనే ఎంచుకుంటాడు, వాన చినుకు ద్వారా పడతాడు. అంటే ఇక్కడ అదే అలా ఎంచుకుంటారు అంటారు. అందరూ ధనవంతులు ఇల్లే ఎంచుకోవచ్చు కదా, బీదవారి ఇల్లు ఎంచుకోరు కదా. అదే కదండి. ఎప్పుడైతే ఈ దేహాభిమానం, దేహం కాలిపోయిన తర్వాత దేహాభిమానం పోతుంది కదా.
నేను పోయిన జన్మలో పిసినారిని, లేదా నేను పోయిన జన్మలో ఏదో ఒక విపరీతమైనటువంటి క్రూరుణ్ణి, విపరీతమైనటువంటి లాలస, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని పాపాలు చేశాను కాబట్టి నేను మళ్ళీ పుట్టేసి కర్మక్షయం అవ్వాలి, నాకు కర్మక్షయం అవ్వాలని చెప్పి ఈ కడుపులో పడితే, ఈ తల్లిదండ్రులకి పుడితే నాకు ఈ కర్మ వల్ల ఇది కరుగుతుంది అని చెప్పి డిసైడ్ అయ్యి వస్తారు. కానీ ఎప్పుడైతే ఈ మాయలోంచి వచ్చేస్తారో మళ్ళీ జనాల్ని చూసి మళ్ళీ అటాచ్మెంట్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, దేహాభిమానం పెరుగుతూ ఉంటుంది, ప్రపంచ మాయలో పడుతూ ఉండి ఈ ఉన్న కర్మలు సరిపోక కొత్త కర్మలు మళ్ళీ చేస్తూ, ఇదే జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టిక తప్పదు. కానీ ఇది తప్పించుకునేటటువంటి ఒకే ఒక్క ఉపాయం శ్రీ విద్య. అమ్మవారిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆవిడ భోగమోక్ష ప్రదాయిని, ఇలలో భోగాన్ని ఇస్తుంది, అంత్యంలో మోక్షాన్ని ఇస్తుంది. శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు, శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు. నన్ను నిత్యము శ్రీచక్ర ఆరాధన చేస్తూ ఉంటారు. సృష్టి శ్రీచక్ర పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటారు. ఇదంతా ఉంది. ఎందుకంటే భౌతికంగా కూడా అన్నీ ఉంటాయి. అమ్మకి ఎంతమంది అయితే పరిచారకులు ఉంటారో ప్రతి క్షణం ఎవరో ఒకళ్ళని అలా ఆవిడే అరేంజ్ చేస్తూ ఉంటుంది, అంత బాగా చూసుకుంటుంది. అంత్యంలో మోక్షాన్ని కూడా ఇస్తుంది. అదే శ్రీ విద్య. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య కామసేవిత. శ్రీ విద్య కామసేవిత. మనం లలిత చదువుతున్నామంటే శ్రీ విద్య గొప్పతనం కదండి. శ్రీ విద్య లేకపోతే లలిత ఎక్కడనేది మనకి, మా దేవతల దగ్గరే ఉండిపోయేది. అంత గొప్ప కావ్యము లలితా సహస్రనామం. అయినా కూడా మాయలో పడుతూ ఉంటాం. అవునండి. ఎందుకంటే ఆ కర్మ అలా పోగు చేసుకోవాలి, మళ్ళీ పుట్టాలి. కానీ తప్పకుండా అమ్మని ఆరాధనలోకి రమ్మనే నేను చెప్తాను. సరే, ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, మనసా వాచా కర్మణ మాయలో పడకుండా ఉండి మూడిటితోటి ఉపాసించేటటువంటి భక్తులకు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి హరిప్రియ, నిన్ను ఎంతో శ్రద్ధతో నేను భజిస్తున్నాను. త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఇది 17వ శ్లోకం యొక్క అర్థము. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అనేటువంటి అన్నీ ఆ లలితా త్రిపుర సుందరియే. అన్నీ మనకందరికీ తెలిసిందమ్మా. మహిషాసురమర్దనన్న దుర్గని తెలుసు మనకి, దుర్గన్న లలితని తెలుసు. కానీ మాయ చూసారా, చూసేటప్పుడు వేరుగా చూస్తాం. అంతే. కాళీ అన్న లలితని తెలుసు, లేదా దశమహావిద్యల్లో ఉన్నటువంటి దేవత అయినటువంటి ధూమావతి అమ్మవారు కానీ, తార కానీ, చిన్నమస్త అమ్మవారు కానీ, వీరందరూ కూడా ఈ మూల స్వరూపమే మనకి తెలుసు. కానీ చూసేటప్పుడు, అర్చించేటప్పుడు భిన్నమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది, భిన్నమైనటువంటి రూపాల్లో ఉంటుంది ఆ తల్లి. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఇది తెలుసుకోవడమే ఇక్కడ. అదే గమనించండి, చాలా సూక్ష్మం అని చెప్పాను కదా, ఎంత సూక్ష్మంగా చెప్పాను చూడండి. భిన్నత్వంలో ఏకత్వం. భిన్నంగా ఉన్నది ఒకటే మూల పదార్థం, ఏకత్వం భిన్నంగా మూలంగా ఏకంగా ఉంది కానీ భిన్నమైంది. దీనికి ఉదాహరణ ఏంటి చెప్పనా? బంగారం ముద్దలా ఉంది ఒక చోట. అవును. అవే మెళ్ళో గొలుసయ్యే, కాలికి పట్టీలయ్యే, నడుముకు వడ్డాణమయ్యే, చెవులకు లోలాకులయ్యే. మళ్ళీ కరిగిస్తే ఏమైంది? బంగారమైంది. ఇంతే భగవతత్వం. ఉన్నది ఆ బంగారం ముద్దే. నువ్వు ఎలా కావాలంటే అలాగా ఆభరణలాగా నువ్వు చేసుకుని వాడుకుంటున్నావు, అంతే కదా. అసలైన తత్వం ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ కూడా అదేనమ్మా. ఎందుకంటే మనసా వాచ కర్మణ అంటే చాలా చెప్పాలి, కొన్ని ఎపిసోడ్లు చెప్పుకోవచ్చు మనసు వాక్కు కర్మ గురించి. మనస్సు అదుపులో ఉంటే మనస్సుని బట్టి వాక్కు, మనస్సు వాక్కు అదుపులో ఉంటే ఈ రెండింటిని బట్టి కర్మ, చేసే పని ఇవన్నీ అదుపులో ఉంటాయండి. మనస్సు వాక్కు కర్మ ఎప్పుడైతే అదుపులో ఉన్నాయో బుద్ధి చక్కగా ఉంటుంది. బుద్ధి కర్మానుసారేణ. అవును కదా. బుద్ధి కర్మానుసారేణ భగవంతుడు. నీవు ఉపయోగించి మనసు చెప్పినట్టు కోతిలాగా గెంతకూడదు. ఇక్కడ అదే బుద్ధానుసారమే చెయ్యాలి. బుద్ధి కర్మానుసారేణ. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద నీ బుద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ కర్మ సరిగ్గా ఉండాలంటే మనస్సు వాక్కు, మాట్లాడే మాట అదుపులో ఉంచుకుంటే కర్మ బాగుంటుంది, దాన్ని బట్టి బుద్ధి బాగుంటుంది. ఇది గ్రహించండి. ఇది గ్రహిస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంట ఉంటాయి. ఇవేనండి సిద్ధులు.
నిజమేనండి. గాలిలో ఎగరడం ఓ సిద్ధి, అనుకున్నగానే దొరకడం ఒక సిద్ధి అందుకని పెద్దవారు చూడండి, తప్పు చేస్తే బుద్ధి లేదా అంటారు. అంటారు. మెయిన్ బుద్ధే కదండి. బుద్ధానుసారమే ఏదైనా సరే ఆలోచించాలి, విచక్షణ ఆలోచించుకోవాలి. మనస్సు, వాక్కు, కర్మ చక్కగా అదుపులో ఉంచి, త్రికరణాలను అదుపులో ఉంచుకొని ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలకి పాత్రలు కండి. మరికొన్ని శ్లోకాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.